హాయ్ అండి, వెల్కమ్ టు కుండమ్మ కథలు. ఇవాళ మనం కల్కి అవతారంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వైభవం గురించి తెలుసుకుందాం. మీరు మొదటిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు. అయితే తిరుమల శ్రీవారు మాత్రం నిద్రించడానికి మరో చోటికి వెళ్తారని చెప్తుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల తిరుపతి దివ్యక్షేత్రంలో దర్శనమిచ్చినా సేద తీరేది, దర్శనమిచ్చేది ఆ దివ్యక్షేత్రంలోనేనట. ఎంత రాత్రి అయినా కూడా స్వామివారు నిద్రించేందుకు ఆ పరమపావనమైన పుణ్యక్షేత్రానికి ఖచ్చితంగా చేరుకుంటారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అటువంటి దివ్యక్షేత్రంలో ఏడాదికి ఒకసారి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. నిజానికి స్వామికి అతి పురాతనమైన వజ్ర వైడూర్యాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించే భాగ్యం కూడా ఈ కళ్యాణంలోనే కలుగుతుందట. అటువంటి దివ్యక్షేత్రం విశేషాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ దివ్యక్షేత్రం ఉమ్మడి విశాఖ జిల్లాలకు సంబంధించి అనకాపల్లి సమీపంలోని నక్కపల్లి మండలం ఉపమాక గ్రామం ఇది. ఉపమాక అంటే సాటి లేనిది అని అర్థం. ఇటువంటి క్షేత్రం మరెక్కడా ఉండదని అర్థం స్ఫురించేలా పురాణాలలో ఉపమాక అనే పదాన్ని ఉపయోగించారు. కలియుగంలో శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి అవతారంలో వేయించేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇందుకు నిదర్శనమే ఈ ఉపమాక వెంకటేశ్వర స్వామి. ఒకసారి ఆ ప్రాంతాన్ని దర్శించిన వారు తిరిగి భగవంతుడిని దర్శించుకోవడానికి పదే పదే వెళ్ళి తీరతారు అని స్థానికులు చెబుతారు. స్వామివారు గరుడాద్రిపై విశ్రాంతి కోసం పవళించినట్లుగా తెలుస్తోంది. ఆలయానికి సమీపంలో బంధురా సరస్సు ఉంది. ఇది చాలా పవిత్రమైనది. తిరుమలలోని పాప వినాశనంతో సమానమని చెబుతారు. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో తూర్పుగోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ భూపాలుడు స్వామికి ఆలయాన్ని నిర్మించినట్లు క్షేత్ర మహత్యం చెబుతోంది. ఇక్కడ క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి. ఇక్కడ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగంలో గరుత్మంతుడు శ్రీకృష్ణ భగవానుణ్ణి ఎల్లవేళలా తన వీపుపై ఉండాలని కోరాడు. దక్షిణ సముద్రంలో గరుడ పర్వతం ఉందని, తాను వేటకు వచ్చి అక్కడ వెంకటేశ్వరునిగా స్థిరపడతానని వరమిచ్చాడు. అలాగే మునులు తమకు మోక్షం ప్రసాదించాలని కోరగా దక్షిణ సముద్ర తీరమంతా అరణ్య ప్రాంతమని, అక్కడ అడవి జంతువులుగా జన్మిస్తే తాను వేటకు వచ్చి మోక్షం ప్రసాదిస్తానని, అనంతరం అక్కడే స్థిరపడతానని వరమిచ్చినట్లు బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. మాట నిలబెట్టుకోవటం కోసం శ్రీకృష్ణుడు ఉపమాక గ్రామంలో ఉన్న గరుడ పర్వతం మీద కొలువయ్యాడని, అక్కడ సంచరించే గొర్రెల కాపరులు స్వామివారికి నిత్యసేవలు చేస్తూ నైవేద్యాలు సమర్పించడం ద్వారా భగవంతుడు వెలిశాడని గ్రామ ప్రజలు తెలుసుకున్నారని తెలుస్తోంది. ఆ విధంగా శ్రీమన్నారాయణుడు గరుత్మంతునికి ఋషీశ్వరులకు ఇచ్చిన వరప్రభావంతో కలియుగంలో షడ్భుజాలతో లక్ష్మీ సమేతుడై అశ్వాన్ని అధిరోహించి దర్శనమిస్తాడు. 6 భుజాలతో దర్శనమిచ్చే అరుదైన విగ్రహం ఇక్కడ ఉంది. ఇక్కడ వెంకటేశ్వరుడు 6 భుజాలు పంచాయుధాలతో దర్శనమిస్తాడు. ఇందులో 5 భుజాలు దుష్ట శిక్షణకు, 1 హస్తం అభయముద్రలో ఉంటూ భక్తులకు అభయమిస్తుంటాడు. గుర్రం మీద కూర్చొని క్రింద వామభాగంలో ఎడమవైపున లక్ష్మీదేవిని కలిగి కనువిందు చేస్తాడు. స్వయంభూగా వేయించేసిన క్షేత్రం ఉపమాక. ఈ పేరు పురాణాలలోనూ కనిపిస్తోంది. 17-18వ శతాబ్దంలో పిఠాపురం సంస్థానానికి చెందిన ప్రభువు ఎంతో ముచ్చటపడి విలువైన పచ్చలు, వజ్రాలు పొదిగిన కిరీటాన్ని చేయించుకున్నాడట. ధారణకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. ముందు రోజు రాత్రి ఆ రాజుకి కలలో స్వామి దర్శనమిచ్చి, ఉపమాక క్షేత్రంలో నేను వేంచేసి ఉండగా నాకు సమర్పించకుండా నువ్వు ఎందుకు ధరించాలనుకుంటున్నావు అని అడిగాడట. పశ్చాత్తాపపడిన రాజు మరునాడు ఊరేగింపుగా వచ్చి ఉపమాకలో స్వామివారికి కిరీటాన్ని సమర్పించాడట. ఇక్కడ గరుడాద్రి పర్వతంపై గుర్రం మీద వేటకు వెళ్తున్న రూపంలో స్వామివారు దర్శనమిస్తారు. ఆలయానికి ఎదురుగా ఉన్న బంధూరా సరస్సులో బ్రహ్మ తపస్సు చేశాడు. ఆ సరస్సులోని పవిత్ర జలాలతో అనునిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు. స్వామివారు పగలు తిరుపతిలోనూ, రాత్రి ఉపమాక గరుడాద్రి పర్వతంపై కొలువుతీరి ఉంటారని క్షేత్ర మహత్యం చెబుతుంది. అందువల్లే ఉదయం 5 గంటలకు స్వామివారి గర్భాలయ ద్వారాలు తెరిచి పూజాధికాలు నిర్వహించి
సాయంత్రం 6 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. కొండ దిగువన బేడా మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు, పక్కన ఉపాలయంలో ఆండాళ్లమ్మవారు కనువిందు చేస్తారు. బంధూరా సరస్సులో స్నానమాచరించి ధ్వజస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. స్వామివారికి కోట్ల విలువ చేసే స్వర్ణాభరణాలు, నవరత్నాల ఆభరణాలు ఉన్నాయి. ఈ ఆలయంలో నిత్యం ప్రసాద వితరణ ఉంటుంది. ప్రతి శనివారం అన్నదానం కూడా చేస్తారు. అన్ని క్షేత్రాలలో సంవత్సరానికి ఒక్కరోజు లభించి ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ నిత్య వైకుంఠ ద్వార దర్శనంగా వెలసిల్లుతోంది. దూరం నుంచి ఈ పర్వతం గరుడపక్షి ఆకారంలో కనిపిస్తుంది. అందుకే ఈ కొండను గరుడాద్రి అంటారు. భక్తులు దగ్గరుండి మూల విరాట్కు అనునిత్యం పంచామృత అభిషేకం చేయించుకోవచ్చు. పంచామృతాభిషేక సమయంలో స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. స్వామివారికి తమ కోరికను విన్నవించి అది నెరవేరిన తరువాత కాలినడకన కొండపైకి వస్తాననుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని, నెరవేరిన వెంటనే కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని స్థానికులు చెబుతున్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయర్ స్వామివారు భారతదేశంలో ప్రతిష్ఠించిన 108 స్తూపాలలో ఇది 48వది. కలియుగంలో కల్కి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చే ఈ ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని ప్రార్థిస్తున్నాను. సంతానాన్ని ప్రసాదించే అవయప్రదాతగా పిలువబడే ఈ స్వామిని దర్శించుకొని సకల శుభాలు కలగాలని కోరుకుందాం. భక్తుల కోరికలను నెరవేర్చే స్వామి ప్రతిరోజు ఇక్కడ నుండి తిరుమలకు వెళ్లి సాయంత్రం పవళించే సమయానికి ఆలయానికి చేరుకుంటాడని, అందుకే దీనికి పవళింపు క్షేత్రం అనే పేరు ఉందని అంటారు. ఆ కారణంగా సాయంత్రం 6 గంటలకల్లా ఆలయ ద్వారాలను మూసివేస్తారు. సాధారణంగా వైష్ణవాలయాల్లో మూలవిరాట్టు రూపం తూర్పు వైపు ఉండడం చూస్తుంటాం. కానీ ఇక్కడ స్వామి ఉత్తరం వైపు కొలువు తీరడం వల్ల ఆలయ ద్వారాలు కూడా ఉత్తరం వైపే ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు ఉత్తర ద్వార దర్శనం అవుతుందని చెబుతారు.